హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్. మన పిల్లలు పెరుగన్నం తినరు కదా. ఈ పెరుగు లేదా మజ్జిగ అనేవి మనకి బాడీకి ఎలా ఉపయోగపడతాయి అంటే, మన బాడీలో బ్యాడ్ మెటీరియల్ని చంపేయడానికి పెరుగు అనేది చాలా యూజ్ అవుతుంది. మనం ఇది తీసుకోకపోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి బాగా వస్తాయి. మన బాడీలో ఉండేటువంటి వేడిని కూడా తగ్గించిద్ది. మన పిల్లలు పెరుగన్నం తినట్లేదు అని అనుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి మనం ఎలా సర్వ్ చేయాలి అంటే, మన ఇంట్లో అయితే అమ్మోళ్ళ దగ్గర కాబట్టి కథలు పడుతూ ఉంటారు. కాబట్టి మనం లంచ్ బాక్స్లో ఎలా పంపించేయచ్చు అంటే, ఈ పెరుగన్నాన్ని డెకరేట్ చేయాలి అట్రాక్టివ్గా. ఈ దానిమ్మకాయతో అట్రాక్టివ్గా పంపిస్తే వాళ్ళే తింటారు, కొత్తగా ఉండిద్దని. అండ్ అలాగే ఈ దానిమ్మకాయ దేనికి యూజ్ అవుతుంది అంటే, బ్లడ్ పట్టడానికి యూజ్ అవుతుంది, నీరసం తగ్గడానికి యూజ్ అవుతుంది, శక్తిని ఇవ్వడానికి యూజ్ అవుతుంది, మన బాడీలో హెమోగ్లోబిన్ లెవెల్ని పెంచుతుంది. ఎప్పుడైతే మన బాడీలో తగినంత బ్లడ్ అనేది ఉంటుందో అప్పుడు మనకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉండి ఏదన్నా చిన్న చిన్న వ్యాధుల్ని రాగనీయకుండా పోరాడడానికి ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో పిల్లలకి ఇలాగా చక్కగా అరేంజ్ చేసి లంచ్ బాక్స్లో పెరుగన్నం అమ్మోళ్ళ దగ్గర అంటే తినరు, కథలు పడతారు. బడిలో మనం స్టార్టింగ్లోనే చెప్తాం, మా పిల్లలు ఎందుకు ఈరోజు అన్నం తినలేదు అని మ్యామ్ని అడగచ్చు. మన పిల్లలు తినాలి, బాగా చదువుకోవాలనే కదా పంపిస్తున్నాం. బాక్స్ ఈ కాలంలో కూడా స్కూల్స్ మంచిగానే ఉన్నాయండి. వాళ్ళ బాక్స్ చెక్ చేసి కానీ ఆఫ్టర్నూను వాళ్ళని మళ్ళీ వాళ్ళ క్లాస్కి పంపించరు. సో అది చాలా మంచి పద్ధతి. మా పిల్లల స్కూల్లో అలాగే ఉంటుంది. సో కాబట్టి పిల్లలకి ఇలా పెరుగన్నాన్ని స్కూల్కి ఇలా డెకరేటివ్గా చేసి పంపిస్తే ఏ పెరుగన్నం తిన్నోళ్ళైనా తప్పదన్నమాట. అండ్ అలాగే తినాలని ఆడుకోకుండా మారం చేయకుండా చక్కగా పెరుగన్నాన్ని తినేస్తారు. మీకు నచ్చితే థ్యాంక్ యూ వెరీ మచ్.